నీకు నీకు చాలా ఇష్టం కదా నీకే తెలియదు నీకంతా నీకు తరగతి చెప్పన్నా మరటాకులో పోయి ఆ రోజు తిన్నాం. మా చెట్టు పుదీనా ఇంత తెంపినా ఎవ్విలేవు కదా పొద్దు పొద్దున్న మస్తున్నది. బాగుందా రెస్టారెంట్ బాగుందా పెడదామా పెడదా పైన మొత్తం అరిటాకు తోట పెట్టాలా పైన రెస్టారెంట్ పెట్టారు. తొమ్మిది ఉండేది ఏముండదు కాదే కదా. నేను చికెన్ బిర్యానీ లెక్కనే ఉన్నది. చికెన్ లేదు అంతే. ఉన్నట్టే అనిపిస్తాను. అవును అది కూడా ఉన్నట్టు ఏ ఉసిరికాయ గిద్ద చిన్న ఉంది తినే ఉసిరి కదా మంచి చిన్న దేశవాళీ తరం ఎత్తుందమ్మా. అమ్మ కారం ఎక్కువ తినది. సప్ప సప్పు మరి కొంచెం కారకలు పెడితే ఏమంటారు చాలా ఇష్టం బాగు నేతో మంచి ఫేవర్. రానక్కున్నప్పుడు తెచ్చిండు ఇప్పుడు తెచ్చిండు 6 నెలలకు. బాగా మిగిలినప్పుడు చేతాడు కావచ్చు. అయితే ఇదంతా టేస్ట్ నేను చేసే బిర్యానీ పౌడర్ లో అది ఉంటానులే. ఇంతనే బిర్యానీ పౌడర్ కూడా టేస్ట్ టిఫిన్ కూడా ఇలా పొట్లం కట్టి పెట్టచ్చు. సూపర్ ఉండవు తట్టుకోలేక పోతాను. టేస్ట్ కూడా బాగా పన్నీర్ బిర్యానీ మొదటిసారి నా జీవితంలో వేయాలి అసలు. ఇలాకేం లేకుండా చేసిన టేస్ట్ చాలా బాగా వచ్చింది. అవును మంచిగా వచ్చింది. తక్కువ కూరగాయలు లేనప్పుడు అందుకని ఎరటాకులలో పొట్లాలు పెట్టుకొని పోవాలి. ఎటన్నా ఊరుకు పోవాలి. మంచిగా పొట్లం విప్పుకోవాలి, తినాలి. అందరు బాగున్నదన్నారు బుజ్జి బాగున్నదన్నారు బుజ్జి అని చెప్తాడు. ఉప్పు కారం బాగుంది ఇష్టం. రెండు రకాల కూరలు, ఎగ్స్, అన్నము, టిఫిన్ తెస్తాను నేను పొద్దున 4 రకాలు తెస్తాను రోజు. ఎగ్ కారం చేసా చూసినా వీడియో షార్టే ఇప్పుడే పని అమ్మ కారం ఉన్నది ఓర్చుకున్నా ఏం లేదు అంటాను కానీ గుర్తుకు రాలే. వాళ్ళు పెట్టిన అందరు రెండు కారం ఉన్నామని అన్నాను. బాబు ఇది ఎట్లా అని ఒక కిరదస్తే పోసి మంచిగా ముక్కలు పెట్టిన ముగ్గురికి పెట్టింది. కేరళలో తిన్నట్టయితే పోతాను అమ్మ అయిపోయింది. ఇంకా నీకు ఉసిరిగా వేయలేము మేము. చాలా బాగుంది ఉసిరి. నిన్న కూడా తిని నమ్ముతాను. ఫస్ట్ తిన్నది కదే గింజలు లేనట్టే ఉండదు అది తిన్నట్టున్నది గింజ. మా పాలైన బర్లది తెచ్చింది స్వచ్ఛమైన పన్నీరే చేస్తుంది. పాలు ఎవరు తీసుకోవడం మిగిలితే చెప్తారు కావచ్చు. ఇంకేమో పావుతుంది కదా. అది ఎంత బాగుంటుంది అనుకోలేదు.
వేడి వేడిలో ఎవరైనా తినమంటేనే వేయాలి సేమ్ ప్రాసెస్ చేస్తా వట్టి అన్నం ఉన్నా పర్లేదు కొంచెం మసాలా తిని చేయొచ్చు. మస్తు రైస్ కాదు ఇది నేను కూడా వడ్డ రైస్ చెప్తా వడ్డ రైస్ చేస్తాం వడ్డీ అవ్వాలి. బట్టి ఇష్టం ఫినిష్ సరిపోతుంది ఫుల్ లేదా స్లో ఫుల్ అన్నం వస్తుంది అయితే చల్లబడుతుంది అనుతాను సూపర్ ఉంది. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి సూపర్. ఇలా గ్యారెంటీ ఆకులలో తినండి ఇప్పుడు నడుతుందన్నట అది ఏం కనబడతలేదు నడుతుందా? ఓకే బాయ్ బాయ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి షేర్ చేయండి ఇట్లా చెప్పమ్మా లైక్ చేయండి లైక్ చేయండి, షేర్ చేయండి, బాయ్ సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి బాయ్.